దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి గెత్సేమనే వాగ్దాన సందేశాలలో మీతో కలుసుకోవడానికి మహాదేవుడు కృప అనుగ్రహించాడు. ఈ సందేశాలు, వాగ్దానాలు మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మీరు చేస్తున్న ఫోన్ కాళ్ళు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ వాగ్దాన వచనాలు మీకు, మీ కుటుంబాలకు ప్రోత్సాహకరంగా ఉన్నది. దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీరందరూ కూడా మాతో పంచుకుంటున్నారు. చాలా సంతోషం. మా గురించి, మా మినిస్ట్రీ గురించి, మా సేవ గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయండి ప్రియులారా. అలాగనే దేవుని వాక్యంలో నుండి ఈరోజు ఒక చక్కటి వాగ్దానాన్ని, ఒక చక్కటి మాటను, ఓ భక్తుని గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండములో 22వ అధ్యాయము 6వ వచనములో నేను చదువుతానండి. 6వ వచనములో, దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతిలో నిప్పులను, కత్తిని పట్టుకొని పోయి వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు ఆయన, నిప్పులు కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడిగెను. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పెను. 9లో, అలాగా వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకు బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ప్రియులారా, ఎందుకు ఈరోజు 22వ అధ్యాయము 6వ వచనము నుండి 5, 6, 9 వరకు నేను చదివించానంటే, అబ్రహాము ఇస్సాకులను మనం చూస్తాం. దేవుడు ఒకాని దినమున 22వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాం దగ్గరకు వచ్చి, నీకున్న ఒక కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్మంటాడు. 1వ వచనములో మరి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించి, అంటే అబ్రహాము కుమారుడు ఇసాకుని బలి తీసుకోవాలని కాదు కానీ, చంపేయాలని కాదు కానీ, అబ్రహాముని పరీక్షించెను. ఆ పరీక్షలో దేవుడు చెప్పినట్లుగానే ప్రియులారా, కుమారుణ్ణి తీసుకొని, కట్టెలను తీసుకొని, నిప్పును తీసుకొని, గాడిదని తీసుకొని తాను ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పిన ప్రాంతానికి, చెప్పిన స్థలానికి తాను వెళ్తూ ఉన్నాడు. సరే, అబ్రహాము గారిని కొద్దిసేపు అలాగ పెడితే ఇసాకు యవనస్తుడు ప్రియులారా, తండ్రి వృద్ధాప్యములో ఉన్నాడు, 100 సంవత్సరాలు. తండ్రి ఆలోచన తెలియని వ్యక్తి కాదు. తండ్రి ఏం చేయబోతున్నాడో ఇసాకు గారికి తెలుసు. కానీ ప్రియులారా, తండ్రి పిలవగా, తండ్రి చెప్పగా, తండ్రి మాటకు ఏం చేశాడంటే ఇసాకు విధేయుడయ్యాడు. విధేయత చూపెను. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ప్రియులారా, దేవునికి విధేయుడయ్యాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆ పరీక్షలో నెగ్గటానికి ఏం చేశాడంటే కుమారుణ్ణి తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు ప్రియులారా, నిప్పు తీసుకున్నాడు. ఏమండి, ఒకవేళ కుమారుని తీసుకొని, గాడిదని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకోకుండా మర్చిపోయినట్లుగా వెళ్ళి ఆ పర్వతం మీద అతను ప్రియులారా, నిప్పు మర్చిపోయాను, ఇప్పటికి నన్ను వదిలిపెట్టేయమని దేవుణ్ణి అబ్రహాం గారు చెప్పొచ్చు. అంటే ప్రియులారా, అర్థం ఏంటంటే ఏది మర్చిపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు ప్రియులారా, అబ్రహాము దగ్గర ఏమి గుణలక్షణం ఉన్నదంటే లోబడి, వినయము, విధేయత చూపించే గుణాన్ని మనం చూస్తాం. అదే లక్షణము, గుణం ప్రియులారా ఇసాకులో కూడా ఉన్నది. ఇసాకు పిలిచినప్పుడు వచ్చాడు, పర్వతం మీదకి ఎక్కమన్నప్పుడు ఎక్కాడు, చేతులు కట్టినప్పుడు ప్రియులారా మౌనంగా ఉన్నాడు, కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు నిప్పు అంటియటానికి, కత్తిని ప్రియులారా నరకటానికి ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఇసాకు విధేయుడిగా ఉన్నాడు. చూశారా, మనం విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మన పిల్లలు కూడా విధేయులుగా ఉంటారు. ఉదయకాలం పడకల మీద ఉన్న మీతో దేవుడు చెప్పే ఒక చక్కటి వాగ్దానం ఏమై ఉన్నదంటే, మీరు విధేయులుగా ఉండండి, వినయం చూపియండి, లోబడండి ప్రియులారా. నీకు అన్ని కార్యాలు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వేమైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో, నా దేవుడు ప్రియులారా సమస్తము నీ జీవితాల్లో ఏం చేస్తాడంటే ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. విధేయుడు. అబ్రహాము విధేయుడు కాబట్టి ప్రియులారా
దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమై ఉన్నదో తెలుసా? ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఏమని రాస్తాడంటే, అబ్రహాం యొక్క విశ్వాసము నిరీక్షణ ఏంటో తెలుసా? ఇసాకుని నరికేసి ఆ బలిపీఠం మీద పరుండబెట్టి కట్టెలను కాల్చి ప్రియులారా అతన్ని బొగ్గు చేసిన బూడిదైపోయినా ఆ బూడిదలో నుండి తిరిగి మరలా ఇస్తాడన్న నమ్మకము, విశ్వాసం ప్రియులారా అబ్రహాములో ఉన్నది. కాబట్టి దేవుడు అతనికిచ్చిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? వాగ్దానములో ప్రియులారా విశ్వాసులకు తండ్రి తల్లి అది పక్కన పెడితే దేవుని వాక్యముల నుండి ప్రియులారా రాయబడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలం పడకల మీద ఉన్న మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడి ప్రియులారా వాక్యములో దేవుడు నీతో స్నేహం చేస్తాడు, నీతో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు మిత్రమా, సేవకుడా సేవకురాలా, నీతో నా దేవుడు స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ప్రియులారా ఈ ఉదయకాలం దేవుడిచ్చే వాగ్దానం ఏమై ఉన్నదంటే, అబ్రహాములాగా నువ్వు విధేయుడిగా ఉండు, నీ కుటుంబం ఇసాకులాగా విధేయత చూపిస్తుంది నీకు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన నీతో స్నేహం చేస్తాడు. మన యేసయ్య మంచి స్నేహితుడు, గొర్రెలకు ప్రాణం పెట్టి ప్రియులారా కాపరిగా ఉన్నాడు. మీరు పడకల మీద ఉన్నారు. ఉదయకాలం దేవుడు ఇస్తున్న వాగ్దాన సందేశములో వాగ్దానం ఏమై ఉన్నదంటే, ఆయన నీతో స్నేహం చేయబోతున్నాడు. ఇప్పటి వరకు లోక స్నేహంతో ఉన్నావేమో, అది వైరాన్నే, విరుద్ధాన్నే, వ్యతిరేకతను తీస్తుంది. ఇప్పుడు నా దేవుడు మీతో స్నేహం చేయబోతున్నాడు. నా దేవుడు నీతో స్నేహభావాన్ని కలిగి ఉండబోతున్నాడు. ఈరోజు దేవుడు స్నేహం చేస్తే ప్రియులారా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నా దేవుడు నీ జీవితాల్లో, మీ జీవితాల్లో అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. మీరున్న చోట మరొకరించండి, ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. అబ్రహాము విధేయత చూపినట్లుగా మేము విధేయులుగా ఉన్నాం తండ్రి. మాతో స్నేహం చేసి మీరు దీవి ఆశీర్వది. ప్రియులు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో వారి మీద నీ మహాకృపను, మీ ఆదరణ, ఆశీర్వాదాలను కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం ఇదే సమయాన్ని కలుసుకుందాం.